వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీవారి సేవకు ₹1,00,00,000 టికెట్. మంత్రి కార్యాలయం ఎదుట టీడీపీ ధర్నా. భాగ్యనగరంలో పింక్ పవర్ రన్ పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం. భారత్ సెలక్షన్ కమిటీపై విమర్శలు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులందరూ అలా వచ్చే భక్తులు శ్రీవారిని కళ్ళారా చూడడానికి ఎన్నో రకాల అర్జిత సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి సేవల్లో ఈ ప్రత్యేకమైన సేవ కూడా ఒకటి. ఓ రోజంతా కల్పిస్తుంది ఒక ప్రత్యేకమైన సేవ. అదే శ్రీవారి ఉదయాస్తమాన సేవ. ఈ సేవ టికెట్ ధర ₹1,00,00,000. ఇందులో భక్తులతో పాటు 6 కుటుంబ సభ్యులను అనుమతిస్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనుకూలంగా పనిచేసిన పురపాలక కమిషనర్ మల్లికార్జున్ను ధర్మవరానికి ఎలా తీసుకువస్తారని ప్రశ్నిస్తూ మంత్రి సత్యకుమార్ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. ధర్మవరంలోని మంత్రి కార్యాలయంలో సమీక్ష సమావేశానికి కమిషనర్ హాజరయ్యారు. విషయం తెలియడంతో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని నిరసనకు దిగారు. మంత్రి రావడంతో ఆయన చుట్టుముట్టి నిరసన తెలిపారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించడంలో భాగంగా గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్ 2024ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఉమెన్ హెల్త్ కేర్ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరిన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. అలాగే విజేతలకు మెడల్స్ అందజేశారు. విజయవాడ, గుంటూరు, విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో హ్యాండ్ ఫుట్ మౌత్ అనే వ్యాధి కలకలం రేపుతోంది. నెలల శిశువుల నుంచి 6 ఏళ్ల వయసున్న చిన్నారులు ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడుతున్నారు. కాక్సికి అనే వైరస్ ద్వారా వచ్చే ఈ వ్యాధి ప్రాణాంతకం కాదని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, జలుబు, చేతులు, కాళ్ళు, ముఖం, నోటిలో పుండ్లు, దుద్దుర్లు, మంట వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. బంగ్లాదేశ్తో 3వ టీ20ల సిరీస్కు భారత్ స్క్వాడ్ను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఇషాన్ కిషాన్, రుతురాజ్ గైక్వాడ్కు చోటు దక్కలేదు. సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన ఇషాన్ బుచ్చిబాబు ట్రోఫీ, దులీప్ ట్రోఫీలో సెంచరీలు సాధించి ఫామ్లో ఉన్నాడు. దులీప్ ట్రోఫీలో ఇండియా సి టీంను రుతురాజ్ ముందుని నడిపించాడు. దీనితో వారిని ఎంపిక చేయకపోవడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. చూసారు ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.